సింహమున ఫేత్ సంఘం విశ్వాసులు రండి. ఓకే, తర్వాత సిద్ధంగా అండి. ఓకే, ప్రేమ్ కొంటారు, త్వరగా రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. సరి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. ఎంత గట్టిగా చెప్తే అంత సలి తగ్గిపోద్ది. మంచిది. మనమందరం కూడా దేవుడు మనల్ని రక్షిస్తే రక్షించబడ్డాం. రక్షించబడిన మనం ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించుకుంటూ భూమి మీద బ్రతుకుతుంటున్నాం. అయితే లోకం మనలను ఒక మాట అంటుంది, ఎందుకు యేసుప్రభువును నమ్ముకున్నారు, మీదో బతుక అని అప్పుడప్పుడు మనలను గేలి చేస్తారు. అయితే దీన్ని ఆధారం చేసుకొని ఒకానొక దినమున నాటుకోడి బాయిలర్ కోడి రోజు అవి కలుసుకుంటుంటున్నాయి. అయితే బాయిలర్ కోడి అంటుందట నాటుకోడిని, ఏవే నీరింత బతుక, వాడు సో అంటాడు, వీడు సో అంటాడు, వాడు కొడతాడు, వీడు కొడతాడు, మురికి కాలువల్లో, పెంటాల్లో, అపవిత్రమైన స్థలంలో తినుకుంటా బతుకుతావు, నీదొక బతుక అని బాయిలర్ కోడి అంటుంది నాటుకోడి. నా బతుకు చూడు, లగ్జరీ బతుకు, అవసరం అంటే వాడు నేను కూరుకు పట్ల కత్తాడు, నాకు ఏసీ పెడతాడు, ఒకవేళ నేను నీళ్లు తాగకపోతే వాడు మినరల్ వాటర్ పెడతాడు. నిజమే, ఈరోజు బాయిలర్ కోళ్ళకి ఏమున్నాయి, మినరల్ వాటర్. అవసరం అంటే ఏసీ పెడతాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకొరకే లోకంలో ఉన్న మనం కూడా నాటుకోళ్ళ లాంటి అన్ని కష్టాలు అనుభవించాలి, అన్ని బాధలు అనుభవించాలి. పరలోకమునందు మనకు సుఖం దొరుకుతుంది. అక్కడ ఆకలి ఏడుపు ఏది ఉండదు, ఆనందంగా జీవిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందే చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న అమ్మలారా, అక్కలారా, ఓ అయ్యలారా, మా గానము వినండి అని ప్రజలందరికీ చాటిస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మల్లారా, ఓ అక్కల్లారా, కొంచెం అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే. ఇప్పుడు నాకు కొంచెం మంచిగా, అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండే. అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఓ అమ్మల్లారా, ఓ అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి,
ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండే. అమ్మలారో అక్కలారో అమ్మలారో అక్కలారో ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. అమ్మలారవో అక్కలారవో అమ్మలారవో అక్కల్లా ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండి. అమ్మలారో అక్కలారో అమ్మలారో అక్కలారో ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు. కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు. అమ్మలారో అక్కలారో అమ్మలారో అక్కలారో ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. లోకమంతటా యేసు రక్తం ఎరువుగా తల్లిండే ముళ్ళను విరిచిండే. ఎరువుగా చల్లిండే మరణపు ముళ్ళను విరిచిండే. అమ్మలారో అక్కలారో అమ్మలారో అక్కలారో ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. ఈ మాట వినరండి యేసయ్యను నమ్ముకోండి. అమ్మలారవో అకల్లారవో అమ్మలారవో అకల్లారవో పలేచలన్నారా ఓ పట్టమక్కలారా ఓ పలేచలన్నారా ఓ పట్టమక్కలారా అమ్మలారవో బట్టలు మారుతే బ్రతుకు మారదు గుండు గొరుగుతే గుణం మారదు. బట్టలు మారుతే బ్రతుకు మారదు గుండు గొరుగుతే గుణం మారదు. అయితే ఏంటట ఉన్నది అట్టనే ఏమనకు నువ్వు నన్ను మళ్ళీ అర్థనే కుట్టని. అయితే ఏందట మరి బట్టలు మారితే బ్రతుకు మారదు గుండు కొరితే గుణం మారదా? మరేం చేయమంటావు? నీ మనసు మారాలన్నా నీ బుద్ధి మారలక్క. నీ మనసు మారాలన్నా నీ బుద్ధి మారలక్క. అమలారబా అమలారవో అకల్లారవో అమలారవో అకల్లారవో పలేచలన్నారా ఓ పట్టమక్కలారా ఓ పలేచలన్నారా ఓ పట్టమక్కలారా అమలారవో ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త మానవ జాతి పాపము కొరకై మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు ప్రభురమ్మని పిలుస్తుండు. కన్నీరు విడుస్తుండు పాపము లేని యేసుదేవుని పాపము లేని యేసుదేవుని నమ్ముకుందమమ్మా. దేవుడు మంచి దేవుడమ్మా నమ్ముకుందమమ్మా. దేవుడు మంచి దేవుడమ్మా. ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండి. అమలారవో అకల్లార అమలారవో అకల్లారవో పలేచలన్నారా
భలే చలన్లారా ఓ పట్టమక్కలారా అమ్మల్లారవో అక్కల్లార ఈ వార్త వినరండే వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండే ఇది కళ్ళ కాదు చెల్లి ఇది కళ్ళ కాదు తమ్మి ఇది కళ్ళ కాదు అన్నా ఇది కళ్ళ కాదు తల్లి ఇది కళ్ళ కాదు అమ్మా ఇది కళ్ళ కాదు చెల్లి ఇది కళ్ళ కాదు తల్లి ఇది కళ్ళ కాదు అమ్మా అమల్లారవో అకల్లారవో అమల్లారవో ఏమి దాసుకోల యేసుదేవుడు ఏమి దాసుకోల యేసుదేవుడు ప్రాణం పెట్టిండే తన కన్న ప్రేమ కోసం తన రక్తం ఇచ్చినాడే ఆ కడుపు తీపి కొరకు ఏమి దాచుకోల యేసుదేవుడు ప్రాణం పెట్టిండే తన కన్న ప్రేమ కోసం తన రక్తం ఇచ్చినాడే ఆ కడుపు తీపి కొరకు అమల్లారో యేసయ్యను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకోండే ఈ వార్త వినరండే యేసయ్యను ఓ అక్కో ఓ అన్నా దేవునికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా మీ అందరికి నా వందనాలు ఈ పాట పాడుతుండగా మీ సపట్లుగా కొట్టుడు నీ వాంఛన ఎగొట్టి సపట్లు అండి సర్వజనులారా ముడుచుకోండి అని చెప్పలే థ్యాంక్ యూ సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు ప్రైజ్ లాడండి వందనాలు సమయమన మన మధ్యలున్న వాక్యమర్తకులు మన మధ్యలో వచ్చినారు. మన వాక్యంలో కన్నా వెళ్ళకన్నా ముందు మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు, వారిని స్టేజ్ మీద పిలిపించుకుందాం. అదేవిధంగా నాయకులు వస్తున్నారు కానీ రాలేకపోయారు. మరి ఈ సమయంలో సమయం చాలా దాటిపోతుంది కనుక మన మధ్యలో ముందుకు వెళ్దాం. దేవుని సేవకులు మరి మన మధ్యలో ఉన్నారు. అదేవిధంగా కేసీఏ ప్రెసిడెంట్ కిష్టపరయ్య గారు పైకి రావాలని మనవి చేస్తున్నాను. చప్పట్లు. అదేవిధంగా దేవుని సేవకులు సీనియర్ సుధాకరయ్య గారు రావాలని మనం చేస్తున్నాం. కేసీ దైవచిత్తమయ్య గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన
వెంకటరెడ్డి పాస్టర్ గారు, అదేవిధంగా ఈ రోజున వాక్య పరిచయ కొరకై ఈ గ్రాండ్ క్రిస్మస్ కొరకు వాక్యమును అందించడం కొరకు స్టీవెన్ అన్న సిద్దిపేట నుంచి వారు వచ్చినారు. వారి పరిచర్య 7 రాష్ట్రాలలో పరిచర్య మరి అందిస్తున్నారు. సంఘాలు కూడా 600 పైననే సంఘాలు కలిగిన మన మధ్యలో దేవుని సేవకులు స్టీవెన్ జ్ఞానకుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సమయమున మనమందరం లేచి నిలబడి మన బైబిల్ను చేత పట్టుకొని పఠిస్తూ బైబిల్ను పాడుకుందాం. అందులో వెంకట పాస్టర్ పఠిస్తూ బైబిల్ పాడి అందరూ కుడి హస్తాన్ని పైకి చాపి, బైబిల్ ఉన్న ప్రతివారు మీ కుడి హస్తాన్ని పైకి చాపినప్పుడు పఠింప శ్రేష్ఠ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠగా దాము బైబిల్, పఠింప శ్రేష్ఠగా దాము బైబిల్, అనుదినము చదివిన నెనరు తోడ నడుపును, అనుదినము చదివిన నెనరు తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠగాంధాము బైబిల్, పఠింప శ్రేష్ఠగాంధాము బైబిల్, పఠింప శ్రేష్ఠగాంధాము బైబిల్, అనుదినము చదివిన నెనరు తోడ నడుపును, అనుదినము నెనరు తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠగాంధాము బైబిల్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగరింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను. దేవుడి వాక్యం దీవించునుగా. ఆమేన్. అదేవిధంగా నిలబడి అట్లే విధంగా నిలబడదాం, వర్షిప్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ చిత్తమయ్య గారు వర్షిప్ నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్ మేజర్
ఈ మేజర్. ईश्वर पिता ने सारे जगत से ऐसी मोहब्बत किया. పెట్టండి. ప్యాడ్ సౌండ్ ఎక్కువ అవుతుంది, కీబోర్డ్ తక్కువ అవుతుంది. पापों से हमको मुक्ति दिलाने यीशु मसीह को दिया. ईश्वर पिता ने सारे जगत से ऐसी मोहब्बत किया. पापों से हमको मुक्ति दिलाने यीशु मसीह को दिया. पिता ने सारे जगत से ऐसी मोहब्बत किया. पापों से हमको मुक्ति दिलाने यीशु मसीह को दिया. सारे जहां में एक अजब सा छाया था अंधियारा. राहें नहीं थी, मंजिल नहीं थी, इंसान का बेसहारा. सारे जहां में एक अजब सा छाया था अंधियारा. చేతులు పైకి అందరు కలిసి హల్లెలూయా హల్లెలూయా
మా దేవానికి వందనాలు ప్రభు. ఎల్లప్పుడు మానక రాత్రి పగలు నీవు కొనియాడబడు దేవుడవు ప్రభు, నీకు వందనాలు. వరపిల్ల నీవు యోగ్యుడవుగా, మీరు ఎల్లప్పుడూ స్తుతినందదగిన దేవుడు ప్రభు, నీకు వందనాలు. ఈ భూలోకములో మేము మిమ్మల్ని స్తుతించడము ఆరాధించడం ఆపినప్పటికీ పరలోకములో ఎల్లప్పుడూ కోట్ల కొలది దేవుని దూతల మధ్యలో నిత్యము స్తుతించబడేటువంటి దేవాది దేవుడవయ్యా. ఈ భూమి మీద మేము నిన్ను ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీ నామమునకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో తండ్రివైన దేవా, ఈ స్తుతి ఆరాధనంతటిని మీకే సమర్పిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పదు. ఆమేన్, ఆమేన్. కూర్చో. థ్యాంక్ యూ బ్రదర్. సమయం చాలా దాటిపోతుంది కనుక వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో దేవుని సేవకులు స్టీవెన్ అన్న మరి 1992 సంవత్సరంలో గుండారం అనే రాచర్ల గుండారం విలేజ్లో ఇదే క్రిస్మస్ క్యారల్స్లో మరి అప్పుడు బైబిల్ కాలేజ్ ప్రారంభించినప్పుడు మరి అనేక బైబిల్ కాలేజీ వచ్చిన సేవకులుగా మా ప్రాంతానికి, మా విలేజ్కి వచ్చిన నేను చదువుకున్న దినాల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఆ సమయమున దేవుని వాక్యాన్ని విని ఆకర్షించబడి ఆ రోజున ప్రభువుని నమ్ముకోవడం జరిగినది. మరి మా యొక్క ఆత్మీయ అన్నగారు వారి యొక్క 94లో నేను బైబిల్ కాలేజ్కు వెళ్ళడము జరిగింది. తర్వాత ఆ 94 నుంచి మరి భూంపల్లి ప్రాంతంలో పరిచర్య చేస్తూ అక్కడ కాలేజీలో ఉండి 97, 98 పరిచర్యకు మాకు విజయవాడ, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అనగా మాచేరెడ్డి, నిజామాబాద్ డిస్టిక్, ఆయా ప్రాంతాలను మమ్మను మరి ఇద్దరిద్దరినిగా యవనస్తులుగా మమ్మను పంపించినారు. ఆ దినము నుంచి మరి సేవలో వాడబడి 99లో మరి మ్యారేజ్ అయిన తర్వాత మాచేరెడ్డి గ్రామంలో అక్కడ నాకు పరిచర్యగా సేవకునిగా నియమించినారు. ఆ తర్వాత భూంపల్లి, సిద్దిపేట, కోటగిరి ఆ ప్రాంతం నుంచి మరి 2002లో కోటగిరి నుంచి ప్రభు నాతో మాట్లాడినప్పుడు అన్నగారితోనే మాట్లాడినాను. నేను మరి మా ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసుకుంటుంటే వారు నాకు ప్రార్థన చేసి నాకు పంపించడము జరిగినది. అదేవిధంగా సహవాసంలో ఉంటూ విధంగా వాడబడుతున్నా. మా మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు కనుక ఈరోజు కూడా ఆ క్రిస్మస్ దినాలలో నేను ఏ రీతికైతే రక్షించబడ్డానో ఈ ప్రాంతంలో కూడా అనేకులు నశించిపోయి ఆత్మలు ఉన్నాయి కనుక దాదాపుగా ఈ మొదటి గ్రాండ్ క్రిస్మస్ అండి ప్రారంభించడానికి 2002లో ప్రారంభించిన, కానీ గ్రాండ్ క్రిస్మస్ ఎప్పుడు కూడా క్రిస్మస్కు మాత్రమే చేసేవారు. కానీ ఈ సంవత్సరము గత 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరంలో గట్టి ప్రార్థన ద్వారా దేవుడు మార్గం తెరిచినాడు.
ఆ తెరిచిన ఆ ప్రభువుకు మహిమ కలిగినట్లును అన్నగారిని సమయం అడిగి మరి డేట్ నుండి తీసుకొని జరగడం జరిగింది. ఈ రోజున మన మధ్యలో దేవుని సేవకులు మరి స్టీవెన్ అన్న వాక్యాన్ని అందిస్తారు. దయచేసి వాక్యం అందరూ శ్రద్ధగా వినాలి. అందరికీ భోజనాలు కలిగి ఉన్నాయి, ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. దయచేసి ఇంకా వచ్చేవారిని ఎవరైనా ఉంటే ఫోన్ చేసి పిలుచుకోండి. వాక్య పరిచర్యలో మీ అందరికీ మరి వందనాలు. చక్కగా వినాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవకులు స్టీవెన్ అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరు రెస్పాండ్ అవుతలేరు, థ్యాంక్ యూ చెప్తలేరు, విష్ ద సేమ్ చెప్తలేరు. ఎంతమంది ఇక్కడ మరి విశ్వాసులు ఉన్నారో ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా మరి ఒకసారి ప్రైజ్ ద లార్డ్ చెప్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో మనం ఇక్కడ నిలిచి ఉన్నాం. మనందరికీ దేవుని సేవకులు మరి ఆహ్వానం ఇచ్చారు, మనమందరం కూడా కూడి వచ్చాం. దేవుని సేవకులు ఎంతమంది అయితే ఈ యొక్క వేదిక పైన ఆసీనులై ఉన్నారో ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరియు తమ్ముడు పౌలు గారికి, అదే రీతిగా బిడ్డ సుజాతకు, వారి కుమారులిద్దరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. జ్ఞానకుమార్ రాబర్ట్ కూడా ప్రత్యేకమైన వందనాలు. స్థానిక సంఘమునకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులైన ప్రియులందరికీ కూడా, మరియు బంధువులైతేనేమి, స్నేహితులైతేనేమి, ఈ యొక్క గ్రామ ప్రజలైతేనేమి, కూడి వచ్చిన మీ అందరికీ, పిల్లలు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక లేఖన భాగమును చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదువుతారా? లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనము చదువుకుందాం. 10వ వచనము చదువుకుందాం. నాకు వినపడటం లేదు, దూరం ఉన్నారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయు. మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దాగిన తండ్రి మహోన్నతుడా, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ లేఖనమును చదువుకున్నాం. నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడమని మనవి చేయించున్నాం. నీ సువార్తను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని లేఖనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇదిగో అంటే అర్థం ఏంటి? నా వైపు చూడండి, నేను చెప్పేది వినండి. నేను నిలదీసి చెప్తున్నాను, ఖండితంగా చెప్తున్నాను. ఇదిగో నేను చెప్పేది విచారించండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పే మాట ఆలకించండి. ఇదిగో ఎవరెవరికి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఒక్క చింతకుంటనే కాదు, ఏమిటి శాంతినగరే కాదు, ఈ యొక్క కరీంనగర్ జిల్లా మాత్రమే కాదు, ఈ తెలంగాణ మాత్రమే కాదు, ఏమిటి భారతదేశం మాత్రమే కాదు, ఆసియా ఖండము మాత్రమే కాదు, భూ ప్రపంచములో 7 ఖండములున్నాయి. దాదాపు 850 కోట్ల జనాభా ఈ భూమి మీద మనుషులు జీవిస్తున్నారు. ఇదిగో
ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ, ఎవరికి చెప్పండి? ప్రభునందు ప్రియులారా, మన సర్పంచ్ గారు ఉన్నారనుకోండి, మన గ్రామాన్ని ప్రేమిస్తాడు. అవునా లేదా చెప్పండి? మన గ్రామాన్ని ప్రేమిస్తాడు, మన గ్రామం కొరకు ప్రయాసపడతాడు. మన యొక్క మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం రావాలని అహింసా సిద్ధాంతాన్ని ఇదిగో ప్రవేశపెట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చేటట్లు మన దేశాన్ని బాగా ప్రేమించారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రపంచాన్ని ప్రేమించేటువంటి వారు ఎవరు అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ప్రపంచాన్నే ప్రేమించేటువంటి వారు ఎవరు? ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం. నా కొరకు కాదు, ఈ లోకమంతటిని ప్రేమించేవాడు యేసు క్రీస్తు ప్రభువారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రపంచాన్ని ప్రేమించే ఇదిగో రక్షకుడు, దేవుడు, ప్రభువు ఈ లోకములో పుట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, దేవుడు కరుణామయుడై ఉన్నాడు, దేవుడు దయామై ఉన్నాడు, దేవుడు అందరికి ఉపకారి అయి ఉన్నాడు, ప్రజలందరినీ ప్రేమించేవాడు ఈ లోకములో ఆయన జన్మించాడు. నేను మీకు అర్థమయ్యే భాషలోనికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, దయచేసి ఈ యొక్క మాట వినండి. యేసు క్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25నే పుట్టాడు అంటానికి కొన్ని రుజువులను మనం చూద్దాం. ఏమండి, యేసు ప్రభువారు 25వ తారీఖుననే పుట్టాడు అంటానికి కొన్ని రుజువులను చూద్దాం. ఆయన ప్రజలందరూ భయపడకూడదు. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఇదే సంతోషకరమైన సువర్తమానము. ఆయన పుట్టిన తారీఖు ఏమిటో మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరు ఆన్లైన్లో కూడా వెతుకోవచ్చు. గ్రెగేరియా క్యాలెండర్ అనేది ఒకటి ఉన్నది, పెద్దది. దానికంటే ఇంకా పెద్దది జార్జియా క్యాలెండర్ అనేటువంటి క్యాలెండర్ ఉన్నది. మనకు తెలుగు జంత్రి ఉంది, అవునా? ఉందా లేదా చెప్పండి? కొంతమందికి ఉర్దూ జంత్రి ఉంది, కొంతమందికి మరాఠీ జంత్రి ఉంది, కొంతమందికి తమిళం జంత్రి ఉన్నది. ఎవరి క్యాలెండర్ వాళ్ళకు ఉన్నది. కానీ ప్రపంచమంతా కూడా ఒకే ఒక క్యాలెండర్ ఉన్నది. ఆ క్యాలెండరు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు పుట్టాక 1/1 ప్రారంభమైంది. యేసు ప్రభువారు పుట్టాక 1/1 ప్రారంభం. ఇప్పుడు ఎన్నో తారీఖు? ఈ రోజు ఎన్నో తారీఖు? 17వ తారీఖు 12వ నెల 24వ సంవత్సరం అని డేట్ ఎట్లేస్తున్నామో 1/1 డేట్ వేసుకోండి. ఇప్పుడు డేట్ వేయండి. అది ఎప్పుడు ప్రారంభమైనదంటే యేసు ప్రభువారు పుట్టాక 8వ రోజున పేరు పెట్టినారు. దేవునామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎల్లవయ్య అంటున్నారు ఏంది? నన్ను ఎవరు హల్లెలూయా చెప్తలేరు ఏంటండి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 1/1 ఎప్పుడు ప్రారంభమైంది? యేసు ప్రభువారికి 8వ రోజున దేవాలయంలోనికి తీసుకుని వచ్చి యేసు అని పేరు పెట్టిన రోజున 1/1 డేట్ ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రారంభమై ఈ రోజుకి 17/12/2024 వచ్చింది. ఆ క్యాలెండర్ ప్రారంభమైనందుకు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్ప కొడత కుదరది. లేకపోతే 12 గంటల దాకా వదిలిపెట్టా, మీ ఇష్టం. నేను చెప్పేదాకా భోజనం బిర్యానీ పెట్టరు. 300 మంది బిర్యానీ రెడీగా ఉన్నది.
కానీ మీరు రెస్పాండ్ అయితే తొందరగా ముగిస్తా, మీరు రెస్పాండ్ కాకపోతే ఇక పోతుంది టైం. తొందరగా రెస్పాండ్ అయితే తొందరగా వెళ్ళిపోతా. సరే ప్రభువునందు ప్రియులారా, 1 జనవరి నుండి ఏమండి డిసెంబర్ వరకు, 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, ఇదిగో 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు, ఫిబ్రవరి కదా, 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, ఇట్లా మొత్తం 12 నెలలు మన అందరికీ తెలుసు. అవునా లేదా చెప్పండి? 12 నెలలు. గమనించండి ప్రభువునందు ప్రియులారా, యేసు ప్రభువు వారు పుట్టాక 8వ రోజున జనవరి నెల ఏమండి 1వ తారీఖు 1వ సంవత్సరం మొదలైంది. 1వ ఏడాది 1వ నెల, అది జనవరి నెల 1వ రోజు ప్రారంభమైంది. దానికి 8 రోజులు వెనకకయ్యండి. ఏమండి జనవరి కంటే ముందు నెల ఏ నెల చెప్పాలా? జనవరి కంటే ముందు నెల ఏ నెల? డిసెంబర్ నెల. ఇప్పుడు 1వ తారీఖు జనవరి 1వ తారీఖు 1వ తారీఖు 1వ రోజు, జనవరి 30, డిసెంబర్ 31 2వ రోజు, ఏమండి డిసెంబర్ 30 3వ రోజు, డిసెంబర్ 29, ఇట్లా కరెక్ట్గా డిసెంబర్ 25 వచ్చే సరికల్లా 8 రోజులు అవుతుంది కనుక డిసెంబర్ 25 యేసు ప్రభు వారు పుట్టిన తేదీ. అది కరా, అది నిజం. చప్పుడు కొట్టి దేవుని మహిమపరచుదాం. ఎవరేమన్నా ఒప్పుకోకపోయినా యేసు ప్రభు వారు డిసెంబర్ 25 నాడు పుట్టిండది చరిత్ర రీతిగా ఆయన పుట్టాడు. నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా? నీకుందా లేదా? నీకుందా లేదా? నీ డేట్ ఆఫ్ బర్త్ మార్స్తే నువ్వు ఊకుంటావు. నా డేట్ ఆఫ్ బర్త్ మార్స్తే నేను ఊకుంటున్నా? దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు శరీరధారుడిగా ఈ లోకంలో ఒకరోజు పుట్టిన మాట వాస్తవం. ఆయన పుట్టినది ఇదిగో 8వ రోజున పేరు పెట్టబడ్డది. మన ప్రాంతంలో 21 రోజు పెడతారు, కొంతమంది 3 నెలలకు పెడతారు, కొంతమంది 5 నెలలకు పెడతారు. విశ్వాసులు అయితే పాస్టర్ గారు పెట్టిన డేట్నే పెట్టుకుంటారు. విశ్వాసులు అయితే ఏ డేట్ పెట్టుకుంటారు? పాస్టర్ గారు చెప్పిన డేటే పెట్టుకుంటారు. లేక లోకస్తులు అయితే నాకు 21వ తారీఖునే తొట్టెలేయాలి, 21వ తారీఖు నాడే కొత్త బట్టలు తొడగాలి, 21వ తారీఖు నాడే పేరు పెట్టాలి. ఈ పిచ్చి అన్ని వదిలిపెట్టాలా మనమందరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు డిసెంబర్ 25న పుట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. దేవునికి వందనాలు. ఇప్పుడు డిసెంబర్ 25 లేకపోతే 20 యేసు ప్రభు వారు పుట్టిన రోజు లేకపోతే కొత్త సంవత్సరం ఉందా? జనవరి 1 ఉందా? ఆ రోజు కేకులు కోసుకుంటారు, లోకమంతా ఆడతారు, తందనాలు ఆడతారు, ఆటపాటలు చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసు ప్రభు వారు పుట్టాడు గనుక జనవరి 1 వచ్చింది, కొత్త సంవత్సరం. దేవునామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఏమండి హల్లెలూయా చెప్తలేరు? అయిపోయింది. ఏమండి నేను దాదాపు పోను 250, ఇక్కడ రావటానికి 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా. నేను మీరందరూ అలసిపోయినట్టు కూర్చున్నారేంటి? దేవుని నామమునకు స్తోత్రం. ప్రభువుని ప్రియులారా, ఈ రోజున దేవుని సువార్త వింటున్న మనం ఇదిగో ప్రజలందరికీ, ఎంతమందికి చెప్పండి? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అదేమిటంటే యేసు ప్రభు వారి జననం పవిత్రమైనది, యేసు ప్రభు వారి జననం పరిశుద్ధమైనది, యేసు ప్రభు వారి జననం పాపరహితమైనది. ఈ లోకంలో ఇందాక నేను చెప్పాను 850 కోట్ల జనాభా ఉన్నారు. ఈ జనాభా అంతా కూడా పురుషుని యొక్క ప్రమేయముతోనే లోకములో మనుషులు పుడుతున్నారు. పురుషుని ప్రమేయం లేకుండా ఎవరైనా ఈ లోకములో మనుషుడు పుడతాడా? ప్రభువునందు ప్రియులారా, కానీ యేసు క్రీస్తు ప్రభు వారు పురుషుని ప్రమేయము లేకుండా ఆయన స్త్రీ గర్భములో నుండి ఈ లోకానికి వచ్చాడు. దేవునామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన పురుషుని ప్రమేయము లేకుండా వచ్చాడు గనుక ఆయన జననము పవిత్రమైనది, ఆయన జీవితము కూడా పవిత్రమైనది. అందరం ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఇదిగో సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే యేసు క్రీస్తు జననం పవిత్రమైనది. అంతే,
పవిత్రమైనది. దాన్ని ఎవరు ఏమన్నా కూడా కుదరది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి అవతారం ఎత్తి వచ్చాడు దేవుని కుమారుడుగా. దేవుని కుమారుడుగా అవతారం ఎత్తి వచ్చాడు. ఆయనకు అధికారం ఉన్నది. ఒక కన్య గర్భములో చేరటానికి ఆయనకు సర్వాధికారం ఉన్నది. అందుకొరకే ఆయన జననం పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి ప్రాణము తీసుకోగలడు. ఎందుకంటే సూర్యుని పుట్టించిన దేవుడు, ఆకాశాన్ని పుట్టించిన దేవుడు, ఈ జగత్తును పుట్టించిన దేవుడు, సర్వాధికారము కలిగిన వాడు గనుక ఆయన ఎవరి గర్భంలోనికి వచ్చాడు? పురుషుని ఎరగని దాననే అన్నది ఆమె. అవునా? ఇదిగో వారు ఏకము కాకమునుపు ప్రదానము చేయబడిన స్త్రీ కనుక ప్రభువునందు ప్రియులారా, ఆమె యొక్క గర్భమును ఎంచుకొని ఆమె గర్భములో పరిశుద్ధాత్మ ఇదిగో ఆమెను కమ్ముకొనినప్పుడు, సర్వశక్తుడు ఇదిగో ఆమెను కమ్ముకొనినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడును. అందరం ఆమె చెప్తాం. ఆమె దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రజలందరికీ ఇదిగో కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని తెలియజేయటానికి యేసుక్రీస్తు జననం 100% పవిత్రమైనది. ఒకడన్నాడు ఏంటంటే, స్త్రీ రక్తము ఈ శిశువుకు అంటదా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? స్త్రీ రక్తము ఈ శిశువుకు అంటదా? ఆ స్త్రీ కూడా ఒక మరి పురుషునికి స్త్రీకి పుట్టినదే కదా అని వాదించాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో బీజము ప్రధానమైనది, కానీ ప్రభునందు ప్రియులారా క్షేత్రము ప్రధానమైనది కాదు. విత్తనము ప్రధానమైనది కానీ భూమి ప్రధానమైనది కాదు. ఒకవేళ కందులు ఎర్ర భూమిలో విత్తినామనుకోండి, కందులు వస్తాయా రావా? నల్ల భూమిలో విత్తాము, కందులు వస్తాయా రావా? ఎర్ర భూమిలో విత్తిన కందులు వస్తాయి, నల్ల భూమిలో విత్తిన కందులు వస్తాయి. అయితే ఎర్ర భూమిలో విత్తితే ఎర్ర కందులు వస్తాయా? నల్ల భూమిలో విత్తితే నల్ల కందులు వస్తాయా? ఇక్కడ విత్తనము ప్రాముఖ్యమైనది, బీజము ప్రాముఖ్యమైనది, భూమి గాని క్షేత్రము గాని ప్రధానమైనది కాదు. ఆ యొక్క కన్య మరియ గర్భములో పడినటువంటి బీజము ఇదిగో పరలోక దేవుడే స్వయముగా ఆమె గర్భములో పరిశుద్ధాత్మ మూలమున ప్రవేశించాడు కనుక ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడుచున్నాడు. అందరము స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు చదువుకోవచ్చు ఇంటికి వెళ్ళాక. మత్తయి సువార్త 1:18 ఉంటది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, వారేకము కాకమునుపు అని ఉంటది. తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయము ఇదిగో మరి 14వ వచనము, 13వ వచనము, 12వ వచనము చూస్తే ఇదిగో నేను పురుషుని ఎరగని దాననే అని ఆ యొక్క మరియా సెలవిచ్చుచున్న దేవునామమునకు స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు జననం పవిత్రమైనది, ఆయన జననము పవిత్రమైనది, ఆయన జీవితము పవిత్రమైనది. ఆయన దేవుడు గనక ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ రోజు లేచాడు. ప్రభునందు ప్రియులారా, ప్రవేశము స్తోత్రం. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తున్నారు? అయిపోయింది. నేను అందుకోసం మళ్ళీ రిపీట్ చెప్పాల్సి వస్తుంది రెండోసారి. ప్రభునందు ప్రియులారా, ఇంకొక మాట, క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు కాకపోతే క్రీస్తు శకమే ఉండేది కాదు. అవునా? క్రీస్తు శకమే పుట్టిండు కానీ యేసు ప్రభు వారు సమాధిలో నుండి 3వ రోజున లేచాడు గనక, 3వ రోజున పునరుద్ధానుడు అయ్యాడు గనక పిల్లల యొక్క సోషల్ స్టడీస్ లో చూడండి, ఇదిగో క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఖచ్చితంగా రాయబడి ఉంటున్నది. ఇదిగో సోషల్ స్టడీస్ చెప్పే టీచర్ అమ్మ ఏమి చెప్తుంది? ఆ పంతులమ్మ క్రీస్తు పూర్వం అని చెప్తుంది,
క్రీస్తు శకం అని చెప్తుంది. చెప్తుందా చెప్పదా చెప్పండి? చెప్తుంది. ఎందుకు చెప్తుంది తెలుసా? ఆయన చనిపోయి 3వ రోజున లేచాడు గనుక ఇప్పుడు క్రీస్తు శకము 2024వ సంవత్సరంలో ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. దేవునికి వందనాలు. ఏమండి, క్రీస్తు శకము సార్థకమైపోయింది, నిలబడిపోయింది. ఇదే సంతోషకరమైన సువర్తమానం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు నేను మీతో మాట్లాడుచున్నాను. దేవుని సేవకునిగా లేఖనాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. లేఖనాలన్నీ చరిత్ర రీతిగా ఆయన దేవుడు, చరిత్ర రీతిగా ఆయన ఇదిగో పునరుద్ధరణుడు, క్రీస్తు శకము అనే చరిత్ర దైవికంగా వచ్చింది. దైవికంగా వచ్చింది. ఈ దైవికమైనది సార్థకమైపోయింది, స్థిరపరచబడ్డది. అప్పు కాగితం రాసుకుంటారు, తారీఖు రాస్తారా రాయరా? ఏమండి, ఇల్లు జాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇల్లు జాగా పేరు ఇదిగో తారీఖు రాస్తారా రాయరా? పెళ్లి కార్డు మీద ఎన్ని పదాలు రాసినా తారీఖు రాస్తారా రాయరా? అది ఎవరిది? క్రీస్తు శకము. ఇదిగో ఇన్ని ఏళ్ళయింది, ఇన్ని నెలలైంది, ఈరోజు పెళ్లి అని పత్రికల్లో రాసుకుంటున్నారు. క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణుడయ్యాడు గనక, ఇదిగో అది సత్యము గనక భూలోకమంతా కూడా ఈ చరిత్రను నమ్ముతున్నారు. మీరు సావుకారు దగ్గరకు పోచారు, మీరు దినుసులు కొనుక్కుంటారు, సనుగులన్నీ రాస్తాడు, రాసి దాని చిట్టి మీద తారీఖు వేస్తాడయ్యాడా? ఆ తారీఖు ఎవరిది? యేసు క్రీస్తు ప్రభు వారిది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? రైటింగ్లా రికార్డ్లా అందరూ ఒప్పుకుంటారు, కానీ గుండెలో మాత్రం ఒప్పుకోరు. ఏమండి, రైటింగ్లో అందరూ ఒప్పుకుంటారు. ఏమండి, ఎక్కడ రాయి? ఏమండి, టీచరు చాక్ పీస్ బట్టి బోర్డు మీద రాసినప్పుడు ఫస్ట్ డేట్ రాస్తాడా రాయడా? ఏమండి, అందరూ రాస్తారు, కానీ గుండెలో మాత్రం నమ్ముకోరు. కానీ ఈ రోజున శుభవార్త ఏమిటంటే, సువర్తమానం ఏమిటంటే, ఆయనను నీ హృదయములో నమ్మినట్లయితే నీకు సంతోషము కలుగుచున్నది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఎంత సంతోషమట, ఎంత సంతోషమట! ఇంట్లో కొడుకో బిడ్డనో లేక పుడితే ఆ ఇల్లు అంతా ఎంత సంతోషమో సంబరమో గంతులేస్తారు. ఏమండి, మాకు నేనైతే నాకు మనమరాలు పుట్టింది అని గంతులేస్తా. ఇప్పుడే నాకు 6 మనమరాలు, ఒకడు మనమడు. అర్థమవుతుందండి? నేను అట్లా కనపడుతున్నా? దేవుని బిడ్డలారా, నేనెందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? మహా సంతోషకరం. ఏమిది చెప్పండి? ఇది మహా సంతోషకరం. యేసు క్రీస్తు ప్రభువారు చరిత్రను నిరూపించాడు, చరిత్రను స్థిరపరిచాడు, చరిత్రకారుడుగా ఆయన పుట్టాడు. అందుకొరకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఆయన ద్వారానే ఏర్పరచబడ్డది. ఆయన పుట్టుకను బట్టియే. ప్రభు నందు ప్రియులారా, రెండవదిగా హిస్టారికల్ మాత్రమే కాకుండా ప్రొఫెటికల్ గా వేదాంత రీతి కూడా ఆయన దేవుడే. దేవుడు నామమున స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ శాస్త్రం అన్నా తీసుకోండి, ఏ పుస్తకం అన్నా తీసుకోండి, ఏ గ్రంథం అన్నా తీసుకోండి, చిన్నదే తీసుకోండి, పెద్దదే తీసుకోండి, అది ఏ భాషలో ఉన్నా తీసుకోండి, ప్రతి భాషలో ఉన్న ప్రతి గ్రంథం ఏం చెప్తుందంటే, కుమారుని ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని అన్ని గ్రంథాలు కూడా ఘోషించి చెప్తున్నాయి. బైబిల్ కూడా అదే చెప్తున్నది. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని గ్రంథాల సారాంశము ఒకటే, అన్ని గ్రంథాల సారాంశము ఒకటే. అది ఏమిటి అంటే, కుమారుని ద్వారా లోకానికి పాప క్షమాపణ కలుగుతుంది. యేసు క్రీస్తు దుష్టులను సంహరించడానికి రాలే, శిష్టులనే మంచోళ్లను మాత్రమే కాపాడడానికి రాలే. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి జన్మత పాపి గనుక ప్రతి మానవుని యొక్క జన్మ కర్మ పాపమును పరిహరించుటకై ఆయన వచ్చాడు. ప్రభు నందు ప్రియులారా, ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి మన జీవితంలో. ఏమిటనగా, వేదాలు చెప్పినట్లు, గ్రంథాలు చెప్పినట్లు, పుస్తకాలు చెప్పినట్లు ప్రతి భాష,
ప్రతి స్క్రిప్ట్, ప్రతి లేఖ, ప్రతి విధమైనది నోటితో వచ్చిన ప్రతి భాషలో కూడా కుమారుని ద్వారా ఏమున్నది చెప్పండి? పాప క్షమాపణ ఉన్నది. ఆ కుమారుడే యేసు క్రీస్తు ప్రభు వారు అయి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు ఆయన అయి ఉన్నాడు అంటే ప్రాణం పెట్టి 3వ రోజు లేచాడు కదా. ఆయన జీవితం పాపరహితమైనది. ఎవరిని శపించలే, ఎవరిని కూడా శిక్షించలే. ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఇదిగో మనుషులందరూ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, కృప పొందలేకపోతున్నారు. గురువు శిశువు అని తేడా లేదు. రోమా 3:23 ప్రకారంగా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు లేడు. రోమా 3:11 ప్రకారంగా భూలోకంలో ఒక్కడన్న నీతిమంతుడు లేడు. నేను 30-40 రోజులు జాగరణం చేసిన, కళ్ళు మూసుకున్నా, నా చేతులు ఇట్లనే మడతబడ్డాయి, నా కాళ్ళు బాస్మెట్లేస్తే అట్టే ముడుచుకపోయినాయి. నా జాగరణం 40 రోజులు అయిపోయింది. కళ్ళు తెరవగానే ఒక స్త్రీ, అందమైన స్త్రీ కనపడగానే నా హృదయములో ఒకలాంటి ఏమి జరిగింది? ఇదిగో కోరిక పుట్టింది. ఇది పాపము. ప్రభునందు ప్రియులారా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే వాడు వెంటనే తన హృదయంలో ఏమి చేశాడు చెప్పండి? పాపము చేశాడని వ్రాయబడి ఉంటున్నది. మనుషుని జీవితంలో ప్రభునందు ప్రియులారా, మనుష్యుడు ఎన్ని విధములైన రీతిగా భక్తితో దేవుని వెంబడించినప్పటికీ, ప్రభునందు ప్రియులారా, మనుషుని యొక్క హృదయము చెడిపోయినది. అందుకని గురువని శిశువని తేడా లేదు. స్త్రీ ఇదిగో గర్భములో పురుషుని ప్రమేయముతోటి ఏ మనుషుడి లోకంలో పుట్టాడో, ఏ మనిషి కూడా ఆ రీతిగా పుట్టాడో, కానీ స్త్రీ ఇదిగో పురుషుని ప్రమేయముతో కనిన ఈ 750 కోట్ల నరులు, జనులు, ఇదిగో మానవ జాతి జన్మత పాపి అయి ఉన్నది. జన్మత పాపి అయి ఉన్నది. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తామని ఆగాను. మీరందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారా? వినటానికి సిద్ధంగా ఉంటే 2 చేతులు ఎత్తండి. శుద్ధం, ఒక్క చేయి కాదు. అబ్బా, నాకంటే హుషారు ఉన్నారు, మంచిది. నేను మీతో ఒక మాట గుర్తు చేస్తున్నాను. నేను ఒకసారి దుబాయ్లో, మొట్టమొదటిసారి దుబాయ్ పోయినప్పుడు నా పాస్పోర్ట్ తీసుకొని ఆ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు నా 2 కళ్ళు క్యాప్చర్ చేశారు. ఏమండి, నా 2 కళ్ళు క్యాప్చర్ చేశారు. ఇక నేను దుబాయ్కి ఇప్పటికి ఎన్ని మాటలు పోయినో లెక్కలేదు, కానీ పోయినప్పుడల్లా నా పాస్పోర్ట్ చూడరు, నా కళ్ళ మీద ఏం పెడతారు? కెమెరా పెడితే నా పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. పాస్పోర్ట్తో సంబంధమే లేదు. నా కళ్ళకి పెట్టుడే లేదు. నా పాస్పోర్ట్ అంతా బయటపడుతుంది. వాళ్ళకి అర్థమవుతుందా అండి? దేవుని బిడ్డలారా, ఈ కళ్ళు ఎవరు పుట్టించారో? మీరందరి ఆధార్ కార్డులు తీసుకున్నారా? ఏమండి, అప్పుడు కూడా ఫోటో క్యాప్చర్ చేసిండ్రా? నా కన్నులాగా మీ కళ్ళు ఎవరైనా వచ్చినాయా? ఏమండి, వచ్చినాయా? మన తెలంగాణలో 4 లక్షల 4 కోట్ల మంది ఉన్నారు. ఒకరి కంటికి ఒక కన్ను కలిసిందా? ఆధార్ కార్డు ప్రకారం భారతదేశం అంతా ఆధార్ కార్డులు ఉన్నాయి కదా. ఉన్నాయా లేదా చెప్పండి? 130 కోట్ల మంది ఉన్నారు కదా భారతదేశంలో. నా కన్నులాగా ఎవరికన్నా కలిసిందా? మరి ఎవరు పుట్టించారు ఇది? దేవుడు ఏం చేశాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడు నీకు రూపమునిచ్చాడు. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరు సంతకాలు నేర్చుకున్నారు, కానీ పూర్వకాలం సంతకాలు రాకపోతే ఏం చేసేటోళ్ళు? ముద్రలు వేసేటోళ్ళు. నా చెయ్యి ముద్రలాగా మీ ముద్ర కలుస్తుందా? ఇన్ని గీతలు ఉన్నాయి కదా ఇలా. ఈ హస్తకళలాగా ఏమండి వేలు ముద్రలు మీ ఎవరైనా నాకు కలుస్తాయా? మరి ఎవరు పుట్టించారు నిన్ను? ఎవరు పుట్టించారు చెప్పాలా?
ఎవరు పుట్టించాడు? దేవుడు పుట్టించాడు. ఇప్పుడు ఆ దేవుడే శిశువుగా పుడతాడని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ యొక్క గ్రంథాలు చెప్పినట్లు, ఇదిగో పుస్తకాలు చెప్పినట్లు ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితం ఏమండి ఇప్పటికి 11 నెలలు పూర్తయి 16 రోజులు పూర్తయి ఇప్పటికీ ఆయన పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్త, సూర్యుని పుట్టించినోడు, భూమిని పుట్టించినోడు, భూచరములన్నిటిని పుట్టించిన వాడు, ఈ లోకాన్ని జగత్తునంతటిని సృజించిన వాడు ఆయన. ఇదిగో లేఖనాల ప్రకారంగా కుమారుడుగా పుట్టాడు. దేవుని బిడ్డలారా, మనందరి యొక్క జీవితంలో జన్మ పాపం ఉన్నది, కానీ ఈ లోకంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ప్రకారంగా ఆయన ఈ లోకములో రక్షకుడుగా పుట్టాడు. గొప్ప ఆశ్చర్యకరం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, ఇంతమంది భూలోకంలో పుట్టిన ఆయన ఇంకొకరికి ఏమండి తేడా ఉందా లేదా చెప్పండి? ప్రతి ఒక్కరికి తేడా ఉందా లేదా? అబ్బా, అచ్చము మెనత్తలాగానే ఉన్నాడు వీడు, అచ్చము తాతలాగానే ఉన్నాడు వీడు, అచ్చం తాతలాగున్న కలుతుందా? ఏమండి కలుస్తుందా? కలవదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము సత్యాన్ని గ్రహిస్తున్నాం. ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో లేఖనముల ప్రకారముగా, ప్రవచన వాక్యము ప్రకారముగా ఆయన ఈ లోకములో జన్మించాడు. అందుకొరకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర రీతిగా దేవుడే, వేదాంత రీతిగా కూడా దేవుడే, ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా కూడా ఆయన దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎక్స్పెరిమెంటల్ గా కూడా దేవుడే. హి ఈజ్ ద గాడ్ అండ్ హి ఈజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ హి ఈజ్ అ మ్యాన్. ఎందుకో తెలుసా? ప్రభువునందు ప్రియులారా, లేఖనాల ప్రకారంగా దేవుడు, ఇదిగో హిస్టారికల్ గా దేవుడే, ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా దేవుడే. నేను మీకు ఇట్లా కనబడుతున్నా కదా, నా యొక్క మోకాలకు 13 కుట్లు పడ్డాయి. నా నడుముకు ఇక్కడి నుండి ఇక్కడికి 1 ఫీటు ఆపరేషన్ చేసి ఇక్కడ రాడు పెట్టినరు, కానీ మీకు కనబడతలేదు. అవునా లేదా? నేనన్నాను, నా ప్రభువా, నన్ను చావు నుండి తప్పిస్తే, ఏమండి నన్ను మరణం నుండి తప్పిస్తే, సంఖ కింద కట్టెలు పెట్టుకోకుండా నువ్వు నన్ను నడిపిస్తే, నేను సమస్తం వదిలిపెట్టి నీ పాద సేవ చేస్తా అని దేవునితో చెప్పుకున్నా. దేవునామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 ఏడాది పొండబెట్టిండ్రు నన్ను బెడ్ మీద. రాత్రే ఈ లైటు, సూర్యుడే ఈ లైటు, ట్యూబ్ లైటే ఈ లైటు, బయట వెలుగు నాకు తెలియదు. ఏడాది నన్ను పొండబెట్టారు. ఒక పడుచువాడు యవనస్తునికి సేవ చేయాలంటే తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది చెప్పండి. ప్రభునందు ప్రియులారా, 1 రోజు కూడా సంఘ కింద కట్టెలు పెట్టుకోలే. దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను 100% స్వస్థపరిచాడు. నేనే మీ అందరి ముందట సజీవ సాక్షినై ఉన్నాను. దేవునామ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువా దేవుడవు, నేను నమ్ముతున్నాను. నీవు పాపుల రక్షకుడు నమ్ముతున్నాను. నా జీవితంలో నాకెందుకు మరణము వచ్చింది, నేను చచ్చిపోతానంటున్నారు. ఎందుకంటే నా గుండెలోనికి సైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక ఫ్లూయిడ్ విషము దాదాపుగా గుండె దగ్గరకు వచ్చేసింది. డాక్టర్స్ బతకరన్నారు, వీడికి ఏమి చేసిన లాభం లేదన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఆ గుండెను పరిశీలిస్తే ఒక సైనల్ ఫ్లూయిడ్ ఇక్కడ వరకు రాలేదు. వెంటనే ఆపరేషన్లు చేశారు. హార్లిక్స్ సీసన్ నిండా పసుపు రంగు, ఏమండి కొవ్వు పట్టిన మా చికెన్ ఉంటుంది చూడు, రంగు పసుపు రంగు, అంత నూనె తీసి ఇళ్ళకెళ్ళి మోకాళ్ళకెళ్ళి. దేవుని బిడ్డలారా, నేను మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ని. ఒక్కొక్కసారి పడిపోతే నన్ను రిక్షాలో తీసుకుపోయే వాళ్ళు, 3 చక్రాల రిక్షా తొక్కటోళ్ళు అలా పట్టుకపోయేటోళ్ళు.
కానీ దేవుని కృప, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నీవు కూడా ఎక్స్పెరిమెంటల్గా దేవుని యొద్దకు వస్తావా? ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటావా? ఆయన నీ రక్షకుడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటల్ చేసిందో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనతో. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హిస్టారికల్ గా దేవుడు. రెండవదిగా ప్రభునందు ప్రియులారా, ఇదిగో వేదాంత రీతిగా ప్రాపంచికల్ గా దేవుడు. మూడవదిగా ఎక్స్పెరిమెంటల్ గా దేవుడు. నాలుగవదిగా ఎక్స్పీరియన్స్డ్ గా కూడా నాకు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంట్లో దొంగతనాలు చేసినట్లు లోకంలో ఎవరు చేయకపోవచ్చు. అర్థమైందా? మీదికి చూస్తే అమాయకుణ్ణి, కానీ ఇంటి దొంగను నేను. అర్థమైందా? నేను ఇంటి దొంగను. ఒక విషయం చెప్తాను. క్యారమ్ బోర్డులో నేను ఛాంపియన్షిప్. కాలేజీలో మాత్రం నాకు తప్ప ఎవరికి ఛాంపియన్షిప్ రాదు. నేను క్యారమ్ బోర్డు ఆడేవాడిని. మా తాత ఫెర్డినాండ్ అండ్ క్రిస్టియన్ అని, మా తాత ఏం చేసిందంటే, మేము నలుగురు అన్నదమ్ములు కనుక ఒక్కొక్కరికి ఆటాన ఇచ్చిండు ఆ దినాల్లో. నేనేం చేసిన, మా తమ్ములకి ఎందుకు ఇవ్వాలా అని ఏం చేసిందంటే క్యారమ్ బోర్డు కింద దాచిపెట్టిన. మా అమ్మకు అలవాటు ఏంటంటే ప్రతి బేస్తవారం రోజున ఇల్లు గడుగుడు అలవాటు. అర్థమవుతుందండి? నేను పెట్టి మర్చిపోయిన పిచ్చోడిని. ఆ పైసలు పెట్టి మర్చిపోయినా. నా ఆటాన నేను వాడుకున్నా, ఇంకొక ఆటాన వాడుకున్నా, కానీ అందులో 2 ఆటానాలు అట్లనే ఉన్నాయి. మా అమ్మ ఆ యొక్క క్యారమ్ బోర్డు తీసినప్పుడు ఏమి దొరికింది చెప్పండి? 2 బిల్లలు 2 ఆటానాలు దొరికినాయి. ఇక రూలు కట్ట తీసుకొని ఈ నడినెత్తికెళ్ళి మొదలు పెడితే ఈ పిర్రల దాకా వాయ దంపింది కదా నన్ను. ఏమని, నువ్వు తప్ప ఎవడు పెడతాడు రా ఇక్కడ, ఇంటికి ఎవడొచ్చాడు రా? అబ్బా ఒళ్ళు సున్నమైంది నాకు. దేవుని బిడ్డలారా, ఒక రోజున బ్రదర్ జేడి మ్యాథ్యూస్ గారు దేవుని వాక్యము రాసర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సెఫెల్గూడలో వాక్యం చెప్తుండగా నా హృదయం మార్చబడ్డది. ఆ రోజున 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మీద ప్రసంగం చేస్తున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయునని మాట మీద వాక్యం చెప్తున్నాడు. అయ్యలారా అమ్మలారా, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చింది నాలోనికి. ఎట్లొచ్చిందో చెప్పమంటారా? రక్షణానుభవం ఎట్లొచ్చిందో చెప్పమంటారా? ఆ రోజున నా గుండె పగలగొట్టుకుని ఏడ్చి ప్రార్థన చేశాను. నా ప్రతి పాపం ఎన్ని జ్ఞాపకం వచ్చినాయో, ఎన్ని యాదికి వచ్చినాయో, వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళ ముందు నేను చేసిన పాపాలన్నీ చూపెడుతూ ఉంటే 2 గంటల పైన నేను ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రార్థన చేసినంటే, నేను నాకు జ్ఞాపకం ఉన్న కాడికేలి అంటే 6 ఏళ్ల సంధి నుండి ఎన్ని పాపాలు చేసినానో అవన్నీ నా కళ్ళ ముందు కనబడుతుంటే ఏడ్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి నేను పాపములన్నీ ఒప్పుకున్నా. ఆ రోజున నా హృదయము ఖాళీ చేయబడినది. నా యొక్క మనస్సు, నా హృదయము, ప్రాణము ఇదిగో విశ్రాంతి పొందినది. నాకు నెమ్మది కలిగినది. నా ప్రతి పాపము కూడా యేసు నీ రక్తములో కడుగుమని నేను అడిగాను. ప్రభునందు ప్రియులారా, ఆయన హిస్టారికల్ గా దేవుడే, ఆయన ప్రొఫెటికల్ గా వేదాంత రీతిగా దేవుడే, చరిత్ర రీతిగా దేవుడే, ఎక్స్పెరిమెంటల్ గా దేవుడే, ఇప్పుడు అనుభవ రీతిగా కూడా ఆయన నా దేవుడు. ఎందుకనగా ఆయన కుమారుడు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయుననే మాట నమ్మాను. నేను పాపినని పశ్చాత్తాపపడ్డాను. ప్రియమైన వారలారా, ఈ రోజున మన జీవితంలో ఒప్పుకొని విడిచిపెట్టని పాపం ఉంటే, నీ జీవితంలో నువ్వు ఇంకా జన్మ పాపివే, నీవు కర్మ పాపివే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేనివాడు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, 3వ రోజు లేచాడు. ఇప్పుడు ఒకవేళ ఆనాడు దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఇదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ రక్షకుణ్ణి నా పాపాలు క్షమించుమని ఎవరైతే గుండెలో నమ్ముతారో వారికి ఉచితముగా పాప క్షమాపణ కలుగుతున్నది. అందుకొరకే కదా నీవు నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నది. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన పాపముతో మనం అలాగే చచ్చిపోయిన ఎడల నరకానికి వెళుతాం. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు? నీ పాపాలు క్షమించడానికి, నిన్ను పరలోకము చేర్చుకోవడానికి ఆయన ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. ఇప్పుడు నీవు అంగీకరిస్తావా, విసర్జిస్తావా? నీకు అవకాశం ఇవ్వబడ్డది. ఇదిగో నీ ఇష్టము. ఎవరు నిన్ను తాలిమి చేయడం లేదు, బలవంతము చేయడం లేదు. కానీ సత్యం ఏమిటంటే, నీ హృదయపూర్వకంగా పాపినైనా నన్ను కరుణించుమని, అయ్యా నేను ఒక త్రాగుబోతును, నేను ఒక తిట్టుబోతును, నేను సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించాను, అయ్యా నాకు తెలిసి తెలియక అసత్యంలో ఉంటేనే నన్ను ఒకసారి క్షమించుమని నువ్వు మనసారా ఈ రాత్రి ఆ రక్షకుడుగా పుట్టిన అవతారం ఎత్తిన ఆ యేసయ్య నీకు మహా సంతోషము కలుగజేస్తున్నాడు. నీ జన్మ కర్మ పాపములను కడిగి పవిత్రపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, రక్షకుడు ఏం చేస్తున్నాడంటే నీకు వచ్చే ఆ యొక్క భయంకరమైన పాతాళము, అగ్నిగుండము, యమలోకము, నరకము నుండి నిన్ను రక్షిస్తున్నాడు. కనుక నీలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. ప్రియమైన వారలారా, ఆత్మ దేవుని యొద్దకు చేరాలి గనుక ఇదిగో వేదాంత రీతిగా దేవుడని నిరూపించబడ్డాడు, చరిత్ర రీతిగా దేవుడని నిరూపించబడ్డాడు, ఎక్స్పెరిమెంటల్ గా దేవుడని నిరూపించబడ్డాడు. ఎవరికి వారు అనుభవ రీతిగా ఎక్స్పీరియన్స్డ్ గా దేవుడని నిరూపించబడ్డాడు. ఎవరైతే తమ జీవితంలో పాపినని పశ్చాత్తపడి తమ పాపముల విషయమై ఇదిగో నాకు పాప క్షమాపణ కావాలి అని కోరుతారో వారికి ఉచితముగా పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియో పూర్ణంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. ఈ రోజున ఈ లేఖనాన్ని నమ్మటానికి యోగ్యము ఈ వాక్యము. ఎందుకో తెలుసా? నీవు నేను ప్రతి ఒక్కరము కూడా జన్మత పాపులమై ఉన్నాం. ఈ పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా? ఆ క్రీస్తును నీ హృదయంలో చేర్చుకొని నువ్వు ఆరాధిస్తే, నువ్వు ప్రార్థిస్తే, నీ జన్మకర్మ పాపములకు పరిహారం పొంది ఉంటే అదే నిజమైన క్రిస్మస్. కనుక ఆ తొట్టిలో ఉన్న యేసు, ఆ పాకలో ఉన్న యేసు, ఆ ఇంటిలో ఉన్న యేసు ఇప్పుడు నీ హృదయంలోనికి రావాలి. ప్రభువునందు ప్రియులారా, దేవుని ఎదుట నిన్ను పరిశీలన చేసుకుంటూ అవసరం. ఇక్కడ చాలా మంది యవనస్తులు పిల్లలు ఉన్నారు, నా వైపు చూస్తున్నారు. నేను వాళ్ళకు ఒక కథ చెప్పి ముగించబోతున్నాను. ఒక తండ్రికి ఒకడే ఒక కొడుకున్నాడు, చాలా మంచివాడు వాడు. కానీ కాలక్రమాన వానికి దుష్ట స్నేహితులు తయారై వాడు దుర్మార్గుడు అయిపోయాడు. తండ్రి మాటకు లోబడడం లేదు. అయితే ఏమి జరిగిందంటే వాడు పెరిగి పెద్దవాడై వాడు పొద్దున్నే వాళ్ళ నాన్న లేచి ఆఫీస్కు వెళ్ళాక వాడు లేస్తాడు. అర్థమవుతుందా? వాడు ఎప్పుడు లేస్తాడు? ఇంట్లో ఎప్పుడు లేస్తాడు? వాళ్ళ నాన్న ఆఫీస్కి పోయినాక లేస్తాడు. వాళ్ళమ్మ ఏం చేస్తుంది? చాలా ప్రేమ గలది కదా, వానికి మంచిగా వండి పెట్టి, మంచిగా నెయ్యేసి, తొక్కేసి, పచ్చడేసి, మూతపప్పు పెట్టి, నెయ్యేసి, పెరుగు పెట్టి కడుపుండ పెడితే వాడు ఊరంతా తిరిగి 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 రాత్రి వాళ్ళ నాన్న నిద్రపోయినాక వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? వెనక దిగుట్లు ఉంటుంది, వెనక దిడ్డు తర్వాత అది నూకి అది నెట్టి వస్తాడు. వచ్చి తిన్నగా వంటగదిలోనికి వెళుతాడు. ఆ డైనింగ్ టేబుల్ మీద ఏముందో చూస్తాడు, తీసుకుంటాడు, మంచిగా పల్లెములు వేసుకుంటాడు, జుర్రుకుంటా నక్కుంటా బాగా తింటాడు, పైప్ అంటాడు. మళ్ళీ ఎప్పుడు లేస్తాడు? వాడు ఎప్పుడు లేస్తాడు? మరలా వాళ్ళ నాన్న ఆఫీసుకు పోయినాకనే.
ఒక రోజున అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఏమండి రాత్రి వచ్చిన చుట్టం పోతాడా? ఏమండి సాయంత్రం వచ్చిన ముసురు పోతుందా? అట్లా చుట్టాలు వచ్చారు. వాళ్ళ అమ్మ పాపం పని చేసి చేసి అలసిపోయి ఆ రోజు వానికి ఏమి పెట్టలే, ఏదో మాడన్నం అక్కడ మిగిలింది. అక్కడ గిన్నెలో ఏదో ఇంత మంచి ఏంది చెప్పండి, ఏది మంచి పులుసు అవి ఇవన్నీ పెట్టింది. వాడు అదే వాళ్ళ అయ్య వండుకున్నాక, వాళ్ళ తండ్రి వండుకున్నాక మధ్యరాత్రి వచ్చాడు. దిడ్డు ధరతో నెట్టి, ఆ పెరట్లు ఉంటుంది కదా, దిడ్డు ధర నెట్టి లోపలికి వచ్చి ఆ కుర్చీంట్లోకి పోయాడు. ఆ డైనింగ్ రూమ్ లోకి వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ మీద మూతలేని చూస్తే మాడిపోయిన అన్నం, పల్సడి పులుసు, ఏమీ లేదు. మా అమ్మ ఇంత పనికి మాలింది, కొడుకంటే ఇంత ప్రేమ లేదు, పనికి మళ్ళీ మాడిపోయిన అన్నం పెడతదా? మంట మంట అంటున్నాడు. ఇప్పుడు ఆకలితో వచ్చిండు, ఏదో చేయగాని వాడు ఆ పల్లెంలో ఆ మాడన్నం వేసుకున్నాడు. ఆ పులుసు, ఆ చారు అంటారా పులుసు అంటారు, ఇక్కడ ఏమంటారు, ఆ పులుసు పోసుకొని పిసుకుండు, తిన్నాడు, పన్నాడు. పొద్దున్న ఎప్పుడు లేచిండు వీడు? మరలా చెప్పాలా ఎప్పుడు లేచిండు? ఏమా చెప్పండి. పొద్దున వల్ల ఆయన పోయినాక లేచిండు. వీళ్ళమ్మ పొద్దున్న లేచి అంట్లన్నీ తోముకుంటాను చూస్తుంది. అరే నేను రాత్రి నా కొడుకుకి మంచి అన్నం పెట్టకపోతే వాడు ఏం తిన్నాడో ఏమో అని చూస్తే గిన్నెలన్నీ ఊడిసేసి ఉన్నాయి. అరే నా కొడుకు ఈ మాడన్నమో ఇది అంతా వాడే తిన్నాడా అని అనుకుంటున్నది పాపం. వాడు లేచినాక దగ్గరకు పోయి వాని నెత్తి మీద, వాని ముఖం మీద, వాని నొసటి మీద ముద్దు పెట్టి ఏమంటుంది, కొడుక రాత్రి ఏం తిన్నావురా అమ్మ ఒక మాను అని వాడు అవ్వ మీద లేచి అరుస్తున్నాడు, కోపడుతున్నాడు. కాదురా అసలు నువ్వు ఏం తిన్నావు చెప్పండి. ఏం తింటా? ఆడబెట్టినావు ఆ మాడిపోయిన అన్నం, ఆడబెట్టినావు ఏం పెట్టినావు నువ్వు? అన్న యొక్క పల్సడి పులుసు పెట్టినావు. అది పల్సడి పులుసు కాదురా, ఎంగిలి చేతులు కడిగిన నీళ్లురా. ప్రియమైన వారలారా, ఈ లోకముల్లో నీ వ్యభిచారము, నీ త్రాగుడు, నీ జూదము, నీ అల్లరితో కూడిన ఆట పాటలు, ఈ లోకములో నీ మోసము, నీ అతిక్రమం, నీ అన్యాయం, సృష్టికర్తను ఆరాధించకుండా ఈ సృష్టిని, ఈ జగత్తును ఆరాధిస్తున్నావు. జగత్తు ద్రాక్షకుడున్నాడు, జగత్తు పునాది వేసిన దేవుడున్నాడు, ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడు. కనుక సృష్టికర్తను ఆరాధించకుండా ఈ సృష్టిని పూజిస్తున్నామే. ఇదిగో దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టి నీ ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తున్నావే. నీ బ్రతుకులో వాడు ఏ రీతిగానైతే కలేబు నీళ్లు, ఎంగిలి నీళ్లు దాగినాడో మన బ్రతుకులో చివరికి చచ్చిపోతే గ్యారంటీగా నరకానికి పోతావు. జాగ్రత్త. ఈ రాత్రి నీకు ఆఖరి రాత్రి, ఈ గంట నీకు ఆఖరి గంట, ఈ పూట ఆఖరి పూట, ఈ యొక్క సమయం ఆఖరి సమయం. యేసుక్రీస్తును రాతలో నమ్ముకున్నాడు కాదు, గుండెలో నమ్ముకుంటే నీకు పాపక్షమాపణ, నీకు పరలోకం. ఎంతమందికి పరలోకం కావాలో అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. నేను ముగిస్తాను. దేవుని సన్నిధానంలో నిలబడ్డాం. ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దేవుని సన్నిధానంలో నిలిచున్నాం. అమ్మా, రెండు చేతులు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తాలి. ఒకవేళ చేతులు ఎత్తడానికి ఇష్టం లేకపోతే ఇట్లా పెట్టండి, చెయ్యి ఇట్లా పెట్టండి, ఎట్లయినా సరే ఒకటే. ఇట్లా పెట్టినా ఒకటే, రెండు చేతులు పైకెత్తినా ఒకటే. దేవుని దగ్గర ఆత్మదేవుడైనా, ఆత్మదేవుడు, ఇదిగో అదృశ్యుడైన దేవుడు, ఆ దేవునికి నువ్వు మొక్కు, ప్రార్థన చెయ్యి, అడుగు. నేను చస్తే నాకు మోక్షమే ప్రభువా, నా భూమి మీద బతుకుతున్నా నాకు పాపక్షమాపణ దయచేయి. నువ్వు ఒక్క మాట అడుగుతావా ఈ రోజున? నాకు సంతోషకరమైన వర్తమానం ఇప్పుడు తెలిసిందయ్యా. అట్టిపండు తోడుగా తీసి నోట్లో పెట్టినట్టు పెట్టినావు. ఇదిగో దేవా, నువ్వు వాక్యం ఇచ్చావు, నీకు నేను లొంగిపోతున్నాను. నేను నిన్ను నమ్ముకుంటున్నాను, విశ్వాసిస్తున్నా, నమ్మకంతో వచ్చాను. ఎక్స్పెరిమెంటల్ గా దేవుడు అని తెలుసుకున్నా, ఎక్స్పీరియన్స్ గా అనుభవరీతిగా దేవుడు అని తెలుసుకుంటున్నా. ఇప్పుడు నా పాపాలు క్షమించు బ్రహ్మ, నా పాపాలు మన్నించు బ్రహ్మ. ఒక్క ఆత్మజాలు ప్రార్థన చేస్తే ఈ భూలోకం అంతా ఒక దిక్కు, ఒక్క ఆత్మజాలు రక్షించబడుతుంది. తమ్ముడు, నీ కుమారుడే కావచ్చు, చెల్లి నీ కుమారుడే కావచ్చు, నీ కుమార్తెనే కావచ్చు, ఒక్క మాట ప్రార్థన చేయి. నీ ఇంటి వారి రక్షణకు, నీ పిల్లల రక్షణకు, ఇదిగో నీ ఇరుగు పొరుగున్న వారి రక్షణ కొరకు
నీ బంధువుల రక్షణ కొరకు అయ్యా ఇదిగో నా హృదయములో నేను నమ్ముతున్నానయ్యా, నా జన్మ కర్మ పాపమును క్షమించు, నన్ను కడిగి పవిత్రపరచు. నీ జన్మ పవిత్రమైందన్నా, నీ జీవితం పవిత్రమైందన్నా, నీవు దేవుడవు కనుక ప్రాణం పెట్టి అధికారం ఉన్నది, 3వ రోజున లేచావని నమ్మా. అందుకొరికే క్రీస్తు శకం ఇక్కడ నిలబడ్డదయ్యా. యేసయ్యా, నాకు నా ఇంటి వారికి రక్షణ దయచేయి, నాకు నా యొక్క ఇంటి వారికి పాపక్షమాపణ దయచేయి. ఒక రోజున కన్ను మూసినప్పుడు మాకు నిత్య జీవం అనే పరలోకాన్ని దయచేయి ప్రభువా. దేవుడిని స్వయంగా అడగండి. ఇది కళ్ళు మూసుకొని ఒక్క మాట చెప్పండి. దేవుడు ఆయన నమ్మని దయగల దేవుడు, ప్రేమగల దేవుడు. ఒక్కరైనా విడిచిపెట్టబడడానికి ఇష్టం లేదు, ఒక్కరైనా నరకానికి పోవడానికి ఇష్టం లేదు. సహోదరుడా, సహోదరి, నా వాక్యంలో పాపం ఉండొద్దు, నా యొక్క దర్వాజలో గుమ్మంలో పాపం ఉండదు, నా ఇంట్లో పాపం ఉండదయ్యా. మమ్మల్ని కడిగి పవిత్రపరచు. నిజమైన క్రిస్మస్ ఎవరు? ఆ క్రీస్తును ఆరాధిస్తున్నారు. ఇదిగో పాపము లేని వారముగా తీర్చబడాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపపడాలి. ఆ కొడుకు రోజు తింటున్నాడు, కానీ చివరికి ఎంగిలి నీళ్ళ బతుకైపోయింది. మన బ్రతుకు ఎంత గొప్పగా బతికినా పాపక్షమాపణ పొందకపోతే ఎంగిలి నీళ్ళ కంటే హీనమైపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతామేమో. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పాతాళము భయంకరమైనది. ప్రియమైన సోదరుడా, ఈ రాత్రి ఒకవేళ నీ జీవితమును కఠినపరుచుకున్నప్పుడు నీ హృదయాన్ని తెరిచి ఈ చరిత్రను నమ్ముతున్నా, ఈ యొక్క గ్రంథాలను నమ్ముతున్నా, ప్రభువా నీవు రోగులను ముట్టి బాగు చేస్తావని నమ్ముతున్నా, ఎక్స్పెరిమెంటల్ గా ప్రభువా, ఇదిగో అనుభవ రీతిలో కూడా నా ఎక్స్పీరియన్స్ ఒప్పేసుకున్నాను. నాకు నిత్యపరలోకమునదని నమ్ముతున్నాను. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయగల దేవానికి వందనాలు. ఈ రాత్రి ఎంతమంది అయితే తన హృదయములను ఎత్తి తమ కొరకు, తమ ఇంటి వారి క్షమాపణ కొరకు ప్రార్థించారు. తమ మట్టుకు తాము తమ యొక్క ఇంటి వారి కొరకు మీ సన్నిధానమందు మహా సంతోషకరమైన ఆ పరలోకమును పాపక్షమాపణ నీ బిడ్డలకు దయచేయమని మనం చేయించున్నాను. ప్రభువానికి స్తోత్రం. తిరుగుబోతులుగా, అయ్యా త్రాగుబోతులుగా, భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలతో, జూదముతో, లోకములో వ్యభిచారముతో, నరహంతకులుగా అయ్యా ప్రభువా నీ సన్నిధానములో సృష్టిని ఆరాధించుట, అయ్యా సృష్టికర్త వదిలిపెట్టి సృష్టి భాగ్యమని నమ్ముకుంటున్నా. ప్రతి ఒక్కరిని దర్శించమని మనవి చేస్తున్నాను. ఎవరైనా కఠినమైన మనసుతో ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపములోనికి నడిపించమని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నిజమైన ఈ వాక్యము ఫలింపజేసి ప్రతి ఆత్మకు మేలు దయచేయమని కోరుచున్నాను. అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూడా పరిశుద్ధాత్మ దేవునికి చప్పట్లు కొడదాం. సృష్టికర్త అయిన దేవునికి చప్పట్లు కొడదాం. కుమారుడైన యేసుకు చప్పట్లు కొడదాం. ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. సామాన్యంగా ఈ వర్తమానము నేను 2.5 గంటలు బోధిస్తాను, కానీ మీరు చాలా ఆకలితో ఉన్నారని, మీరు మరలా మీ సొంత ఇళ్లకు వెళ్ళిపోవాలి కనుక నేను తొందరగా ముగిస్తున్నాను. తమ్ముడు చెప్పినంత మరి యోగ్యుని కాదు, కానీ దేవుడు ఇలాంటి అనేక మంది యవనస్తులను రక్షణలో నడిపించి ఈనాడు అనేక రాష్ట్రాలలో పరిచర్యలో వారు నిలబడ్డారు కనుక ఈ షాలేము సహవాసం కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా
ప్రభు పేరిట అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటు అవకాశమును మరి దేవుని యొక్క సేవకులు తమ్ముడు పౌలు గారి ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ సంఘమును దేవుని సేవకుని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.